హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన విజయ్ ఆంటోనీ నటించిన మార్గన్ ట్రైలర్ గురించి భయ. నిజానికి ఈ సినిమా నుంచి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అసలు ఏ హీరోకి లేదేమో అన్న టైప్లో అనిపించింది భయ. అంటే వీళ్ళు ఒక 6 నిమిషాల వీడియోని అయితే వదిలేరు భయ. అంటే ట్రైలర్ కాకుండా ఒక 6 నిమిషాల వీడియోని అయితే వదిలేరు. ఆ 6 నిమిషాలు కూడా అంటే సినిమాకు ఎంత నమ్మకం ఉంటే, అంటే సినిమా మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే ఆ 6 నిమిషాలు వదులుతారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజంగానే భయ్య, ఇప్పుడు మనకి ఏదైనా నమ్మకం ఉంటే దాన్ని 1000 రెట్లు మనము ఇంకా ఎక్కువ చేయాలనే చూస్తాము. ఎందుకు అంటే వాళ్ళు 6 నిమిషాలు వదిలిండేది అంటే వాళ్ళ సినిమా మీద వాళ్ళకి అంత భారీ నమ్మకం ఉందంట. యాక్చువల్గా అయితే ఆ సినిమాని అంటే వాళ్ళకి అదొక ప్రమోషన్గా కూడా వాడుకున్నారు అనుకోండి. కాకపోతే ఆ సినిమాకి 6 నిమిషాలు ఎందుకు వదిలారు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది, ఎందుకు ఇంతగా వదులుతున్నాము అంటే సినిమా ఆ రేంజ్లో ఉంది కాబట్టి మేము 6 నిమిషాలు వదులుతున్నాము. అంటే చూసే ఆడియన్స్కి అసలు 6 నిమిషాలు చూడంగానే సినిమాకి రావాలా అనిపించాలా అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు భయ్య. నిజంగా లిటరల్లీ నాకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ వీడియో కూడా సూపర్ ఉంది భయ్య. అంటే మన ట్రైలర్ని మించి మళ్ళీ వదిలేరని చెప్పొచ్చు. అంటే ట్రైలర్లోనివే విజువల్స్ కొన్ని మళ్ళీ దాంట్లో వదిలేరని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు ఈసారి భారీ బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నారు అనిపించింది భయ్య మన విజయ్ ఆంటోనీ గారు. అయితే మన అందరికీ తెలిసిన విషయమే, ఆయన ఎలాంటి క్యారెక్టర్లు చేసినా అసలు ఆ క్యారెక్టర్లకి ప్రాణం పోస్తారని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక డిఫరెంట్ రోల్లో అయితే కనిపించబోతున్నాడు భయ్య మన విజయ్ ఆంటోనీ గారు. ఈ రోల్ ఎలా ఉపయోగపడుతుంది ఆయన కెరియర్కి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా సినిమాల నుంచి ఆయనకి ఫ్లాపులు తప్ప ఏం లేదని చెప్పొచ్చు. అంటే మన బిచ్చగాడు 2 తర్వాత మళ్ళీ అంత భారీగా వచ్చిన సినిమాలు కూడా లేదని కూడా చెప్పొచ్చు భయ. అయితే ఇదంతా పక్కన పెడితే ఆయన సినిమాకి ఇప్పుడైతే ఈ సినిమాకి పర్టికులర్గా మార్గన్ సినిమాకి చాలా వరకు అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ 6 నిమిషాల వీడియో వల్లనే భయ్య, నిజం చెప్పాలంటే ఆ వీడియో ఒక పీక్స్లో నేను చెప్పొచ్చు. నాకైతే అసలు నేను ఒక లియో సినిమాని ఊహించుకున్నానని చెప్పొచ్చు భయ్య. అంటే ఆ రేంజ్ కంటే మించి ఉండబోతుంది అనిపించింది భయ. అంటే విజయ్ దళపతి గారిది ఉంది కదా, ఆ సినిమాని మించి ఉండబోతుందేమో ఆ రేంజ్లో అనిపించింది భయ. విజువల్స్ కానీ కొంచెం ఆ మెథడ్ కూడా ఆ రేంజ్లో అనిపించింది. నాకు లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది భయ. అయితే ఈ ట్రైలర్ కానీ ఈ 6 నిమిషాల వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా ఇచ్చేసి